గురుగారు ఇప్పుడు అఘోరాలు సాధువులు అనగానే మనకు శివ సాధువులు నాగ సాధువులు వస్తారు. అసలు వీళ్ళు అఘోరాలుగా సాధువులుగా ఎలా వచ్చారు? అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటండి? మంచి ప్రశ్న తల్లి, చాలామంది తెలుసుకోవాలి. ఒక సాధువులు కావాలంటే అమ్మ, మళ్ళీ నేను బ్రాహ్మణుల గురించే మాట్లాడతాను. మీరు ఒకసారి వేద పాఠశాలకు వెళ్ళాలి. ఎక్కడైనా వేద పాఠశాలకి వెళ్ళినప్పుడు 4 గంటలకు లేచి ఆ పిల్లలు చిన్నగా ఉంటారు, 8-9 ఇయర్సే, చిన్న జుట్లు, ఎక్కడో తల్లిదండ్రులను వదిలిపెట్టేసి వేద పాఠశాలలో గురువు చెప్పిన మంత్రాలు చదువుతూ ఉంటారు. అట్లా 10 ఏళ్ళలో 12 ఏళ్ళలో శిక్ష తీసుకొని వస్తారు. తర్వాత వాళ్ళు గొప్ప వాళ్ళు అయినారు. ఆ తరుణం పెట్టండి. ఇప్పుడమ్మా అందరూ అలా లేవగలుగుతున్నారా చెప్పండి? కానీ కొందరు మాత్రమే అలా లేవగలుగుతారు. వీళ్ళంతా కారణ జన్ములు అయి ఉంటారు తల్లి. ఒక సాధువు దగ్గరకు వచ్చారు, పురోహితుల తర్వాత సాధువులు ఎవరంటే అమ్మా, వీళ్ళంతా నాగ సాధువులు, అఘోరాలు, ఇదంతా కారణ జన్మలు. ఏదో జన్మలో చేసిన పుణ్య ఫలితాలకి, ఏదో చేసిన కర్మ ఫలితాలకి సమాజాన్ని కాపాడడానికి పరమాత్ముడు ఎంచుకున్న దేహాలు అవన్నీ. సాధువులు ఉన్నారు, ఇప్పుడు నాగ సాధువులమ్మ, అఘోరాలు ఉన్నారు. వాళ్ళకి శారీరకమైన కలయిక కోరికలు ఉండవు. అసలు ఈరోజు చూడమ్మా, ఒక కామానికే లక్షలు ఖర్చు పెడతారు వాళ్ళు. ఎన్ని పోతలేవు. ఈడ సరిపోదని గోవా సరిపోదని ఢిల్లీ సరిపోదని బ్యాంకాక్, ఎట్లా తిరుగుతున్నారు చూసారా? అంటే నీ సుఖాని కోసం, అంటే నువ్వు నీ ఆనందానికి ఎక్కడైనా పోగలుగుతావు కదా. నువ్వు అలా ఉండడానికి నీ ఆనందం అదే అయితే, నీ ఇల్లు, నీ సంసారం, నీ సౌభాగ్యం సమాజం అయితే, ఆ సమాజంలో మనుషులు, మానవ చైతన్యాలు ఎత్తిన ఒక జీవరాశులు ఉంటే, ఆ జీవరాశులు దైవాధీనంతో పుట్టి ఉంటే, వాటిని కాపాడడానికి పుట్టినవాడు సాధువు అమ్మ. వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు. నాగ సాధువులు, అఘోరాలు. వాళ్ళకి ఉండదా మీరు అన్నట్టుగా మంచిగా తినాలని, బాగా తిరగాలని, మంచి బట్టలు వేయాలని, మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి, బుల్లెట్ మీద పోవాలి, లేకపోతే కార్లో, వాళ్ళకి ఉండదంటారా? ఎందుకు అలా చేయగలుగుతారు? వాళ్ళకి ఎందుకు ఆ దేహం అలా ఉంటుందంటే అమ్మా, ఇదంతా పరమాత్ముడి ఆజ్ఞ. ఇప్పుడు శివరుద్ర సాధువు వచ్చేసేసి పరమాత్ముడి ఆజ్ఞ అన్నంత మాత్రాన పరమాత్ముడి ఆజ్ఞ కాదు. ఇది రుజువు చేయబడ్డ ఆజ్ఞ. ఏ జగద్గురు ఆదిశంకరాచార్యులు దేవాది దేవతలని అమ్మా లక్ష్మీమాత అంటేనే లక్ష్మీమాత వచ్చేసేది. అలాంటిది మరి ఆయన ఎందుకు నాకు రాజ్యం కావాలని అడగలేడు తల్లి? అలాంటిది మరి ఆయన నేను ఒక దేశం మొత్తం ఏలేసి వీరుడు కావాలి, నాకు కోట్లు కావాలని ఎందుకు అడగలేడమ్మా? కాళ్ళకి చెప్పులు లేకుండా 4 సార్లు భూప్రపంచాన్ని తిరిగిండు కదమ్మా జగద్గురు ఆదిశంకరాచార్యులు. ఈరోజు స్త్రీశక్తి అంటే తెలుసా అమ్మ మీకు? స్త్రీ యంత్రాంగం మన దగ్గర చూస్తాం. ఇప్పుడు మన దగ్గర బాగా చూస్తే అమ్మ, 18 శక్తిపీఠాలలో అమ్మ పార్వతీమాత కాలం దాహుతి అయినప్పుడు, అగ్నికి దాహుతి అయినప్పుడు, అమ్మ ఆహుతి అయినప్పుడు కోపం తట్టుకోలేకపోయిందంట. ఆవురుమని ఉంటే అందరూ దేవాది దేవతలు అందరూ భయపడుతున్న సమయంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు అమ్మని బందీ చేశాడు. అమ్మ, నీతో పుణ్యం కావాలి, నీతో ధర్మం కావాలి, నీతో సౌభాగ్యం కావాలి, నీతో సమస్త జీవరాశులు అభివృద్ధిలోకి రావాలి అని మొక్కి అమ్మని బందీ చేసిన చక్రమే శ్రీచక్రం అమ్మ. శ్రీచక్రం చూస్తాం అక్కడక్కడ, అమ్మ శ్రీచక్రంలో ఉంటుంది. అట్లా గొప్ప గొప్ప లక్షణాలు కలిగిన కారణజన్ములు తల్లి వీళ్ళంతా. సాధువులు ఎలా అవుతారు తెలుసా అమ్మ? ఈ జన్మ పుణ్య ఫలంతో ఎవరు సాధు కాదు. ఒక జన్మలో ఏదో బాధ్యత ఉన్న వాళ్ళనే పరమాత్ముడు ఎన్నుకుంటాడు అక్కడ. అంటే పుణ్యం చేసిన వాళ్ళు, కర్మ చేసిన వాళ్ళు నాగ సాధువులా ఉన్నారు. ఇప్పుడు అఘోరాలు కూడా జీవితంలో ఎన్నో ఓడిపోయిన వాళ్ళు తల్లి. వాళ్ళంతా భార్య పిల్లల్ని వదిలిపెట్టిన వాళ్ళు ఉంటారు, కొంతమంది వెన్నుపోట్లు చూసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నచ్చని వాళ్ళు, సమాజంలో కొందరు గిట్టని వాళ్ళు మోసం చేస్తే. ఇప్పుడు బాగా మీ స్నేహితుడు నేను ఇష్టపడి మోసం చేశాడు అనుకోమ్మా, తట్టుకోగలవా? అస్సలు ఎందుకు తట్టుకోలేవు అంటే, సమస్తమే పక్కనున్నోడు అనుకుంటే వాడే వెన్నుపోటు దింపితే ఎంత పెయిన్ అవుతుంది. అలాంటి పెయిన్లన్నీ అనుభవించి ఇక ఈ దేహం ఏదైతే ఉందో నీకేనయ్యా అని వెళ్ళిపోతారమ్మా. అట్లాంటి వాళ్ళు అఘోరాలు ఏం చేస్తారు తెలుసా? ఇలాంటి వెన్నుపోట్లు పొడిసే వాళ్ళని, నమ్మక ద్రోహం చేసే వాళ్ళందరినీ పరమాత్ముడు శిక్షించాలి. దానివల్ల దుష్టులంతా శిక్షించబడాలి, శిష్టులంతా రక్షించబడాలని హోమాలు, యాగాలు చేస్తారమ్మా. బాగా గమనించండి. ఆయన్ని చేస్తేనే ఎందుకు వినాలి ఆయన? మరి ఇప్పుడు మన దగ్గర మంచి వాళ్ళు ఉన్నారు, సెలెక్టివ్ పర్సనాలిటీస్ ఉన్నారు, బాగా ఇట్లా ముట్టుకుంటే కందిపోయే మంచి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళంతా ఎందుకు చేయరా హోమం? ఎందుకంటే అమ్మా, ఓ కారణ జన్ముడి చేతనే, ఒక కారణం చేతనే నీ కారణం నిజమైన కారణం అవుతుంది. కాబట్టే నీ యొక్క నాలికకి, నీ యొక్క ఆ చేతిలో ఉన్న హస్తరేఖాలకి, నీ యొక్క ఈ శరీర ధర్మానికి విలువ. కాబట్టే సాధువులందరినీ పరమాత్ముడు ఎన్నుకుంటాడు. యు ఆర్ నాట్
సెలెక్టెడ్ బై ద పీపుల్, యు ఆర్ ఫ్లక్డ్ బై ద గాడ్. ఫ్లక్డ్ అండ్ సెలెక్టెడ్కి తేడా తెలుసా అమ్మ? సెలెక్టెడ్ అంటే నలుగురిలో 1 2 3 700 ఫ్లక్డ్ అంటే ఏంటంటమ్మా, పరిపూర్ణమైన స్థితికి వచ్చిన ఒక ఆయురారోగ్యంతో ఉన్న జ్ఞానవంతుణ్ణి సెలెక్ట్ చేసి తీసుకెళ్ళాలంటే నువ్వు ఆల్రెడీ జీవితంలో అంటే వీళ్ళని పవిత్రమైన పువ్వులలాగా స్వీకరిస్తాడు. సెలెక్ట్ అంటే మొక్కని సెలెక్ట్ చేయడం, అంటే ఆ కుండ మనం పెడతాంగా బర్డ్ కానీ అది సెలెక్ట్ చేయడం. భగవంతుడు ఏం చేస్తాడు తెలుసా, నిన్ను ఫ్లక్ అంటే ఆ పైన ఉన్న పువ్వుని సెలెక్ట్ చేస్తాడు. అంటే మనము ఒక వ్యక్తినే ఇన్ని పరీక్ష చేస్తే మరి పరిపూర్ణమైన స్థితి ఆ చెట్టు, పరిపూర్ణమైన స్థితి ఆ మట్టి, పరిపూర్ణమైన స్థితి ఆ ఆయురారోగ్యాలు కదా. ఇవన్నీ చూసినాకనే నిన్ను తీసుకుపోతాడు ఆయన. దానికి వచ్చిన ఆ పవిత్రత తల్లి చాలా కొన్ని ఉంటాయి. అంటే తెంపడం అంటున్నాను. ఫ్లక్డ్ మీనింగ్ ఏంటంటే తెంపడం. ధర్మరక్షణలో పరమాత్ముడికి తెలియని విషయాలు కావు. అన్నిట్లలో మనం కాపాడబడుతున్నాము. సాధువులు ఎందుకు మారుతున్నారంటే వాళ్ళు భిక్షే చేస్తారు. నువ్వు పెట్టిన పంచభక్ష పరమాన్నాలు తింటారా? వాళ్ళు ఊరూర కాలినడకే నడుస్తారు. వాళ్ళు హోమాలు దీపాలు ధూపాలే చేసుకొస్తారు. మరి ఇంతటి పుణ్యం వాళ్ళు ఎలా మారుతారు అంటమ్మా, వాళ్ళు మారడానికి శరీరాన్ని ఎంచుకుంటారు. ఆ ఆత్మలు మాత్రం పరమాత్ముడి ఆధీనంలో ఉంటాయి. అదే జీవాత్మ పరమాత్మ. కొన్ని దీర్ఘకాలంగా చాలామందిని ఈరోజు ఈ మధ్య గమనిస్తే అమ్మ ఎన్నో కోల్పోతున్నారు, వ్యసనపరులైపోతున్నారు. ఎన్నో సాధిస్తున్నారు, వ్యసనపరులైపోతున్నారు. ఎన్నో 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 లక్షల కోట్లు చూస్తున్నారు, వ్యసనపరులైపోతున్నారు. ఎన్నో చూస్తున్నారు, కానీ మనశ్శాంతి సంపాదించిన వాళ్ళు అయితే లేరు. మనశ్శాంతి సంపాదించాలంటే దైవాధీనానికి రావాలని తెలుసుకుంటున్నారు. మీకు విషయం చెప్పాలమ్మా, వీడియోలో ఉన్నాం కదా, మనిషి మహానీయుడు కాగలడు, మనిషి మహోన్నతుడు కాగలడు, కానీ మనిషి దేవుడు ఎప్పటికీ కాలేడు. ఇక్కడ డైరెక్ట్గా దేవుళ్ళే అనుకుంటున్నారు మహానుభావులు. అర్థమైందా? మహోన్నతమైన మనిషివయ్యాను అని ఎందుకంటారంటే పరమాత్ముడిని కూడా మెప్పించగలడు, పరమాత్ముడిని కూడా ఒప్పించగలడు. అలాంటి వాళ్ళని మహోన్నతులు, అలాంటి వాళ్ళే మహానీయులు. దేవుడు ఎప్పటికీ కాలేరమ్మా. జీవరాశులతో పోల్చుకోలేము దేవుణ్ణి. మన వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం. దైవాధీనం అనేది ఏంటంటే తల్లి, ఆయన ఆధీనంలో మనం ఉండి మన ఆధీనంలోకి ఆయన వచ్చి సమాజాన్ని ఆయన ఆధీనంలోకి తీసుకునేవాడే సృష్టికర్త. సృష్టికే ఇంత శక్తి ఉంటే మరి సృష్టికర్తకి ఎంత శక్తి ఉండాలి తల్లి? మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సాధువులంతా చేసేది ఏంటంటే సమాజానికి సేవ. ఈరోజు తిడుతుంటారు, ఈరోజు నువ్వేంది నేనేంది అంటూ ఉంటారు, కానీ ఒక సమయం అయితే రాదా రుజువు చేయడానికి? అసలు సమయమే రాదనుకోండి, చావైతే వస్తుంది కదా తల్లి. నువ్వు నిజమా అబద్ధమా అని చెప్పి తెలుసుకోవడానికి. అప్పుడన్నా మనం మనస్సాక్షితో బతికామా, ఒకడి ఆలోచనలతో బతికామా, లేకపోతే ఒకడు నమ్మిన నమ్మకాన్ని మోసం చేసి బతికామా, లేకపోతే ఒకడు మనల్ని ఎంతో ఇష్టంగా ఆరాధిస్తే ఆయన గారిని పిచ్చోడు అనుకున్నామా, హాస్యపరుడు అనుకున్నామా, నవ్వులాట చేసి అనుకున్నామా అనేది ఖచ్చితంగా నీకు తెలిసిన తర్వాతనే నిన్ను పూడుస్తారు. అలా పూడ్చకపోతే పరమాత్ముడిని కూడా నమ్మం మనం ఇక్కడ. అదే గరుడ పురాణం. అర్థమైందా తల్లి? అదమ్మా సాధువులందరూ మారి ఎక్కడెక్కడ పోయాడని కారణ జన్మలను మాత్రమే పరమాత్ముడు స్వీకరిస్తాడు తల్లి. అది చాలా వివరణ. ఈరోజు చాలామంది శివశక్తులు ఉన్నారు, బోనాలు ఎత్తుతున్నారు. కొందరు ఎత్తుతేనే ఎందుకు మంచిగా అనిపిస్తుంది మనకి, కొందరు ఎత్తుతే టక్కున గుర్తుపట్టేస్తామే ఇది ఫ్యాషనేటిక్ ఉందని. ఎంత పుణ్యం చేసిండొచ్చు, బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ప్రతి రంగంలో వైవిధ్యమైన కోరికలు, వైవిధ్యమైన ఆలోచనలు ఉన్న వాళ్ళే నైపుణ్యతను సంపాదించగలరు. అందరి వల్ల ఇది కదా కాదు కదా. నేను సాధువు అయ్యాను, ఏరు ఇలా పెట్టుకొని అన్ని చేసుకుని 400 మంది ఉన్నారుగా, లేరంటారా? ఎవరి ప్రత్యేకత అలాగే ఉంటుంది తల్లి. కానీ ఈ శాసనం నాలుక పవిత్రతనే మాట్లాడాలి. ఎవరో ఏదో చూస్తున్నారని, నలుగురు నన్ను వచ్చి ఏదో చేసేస్తారని భయపడే అబద్ధం మాట్లాడితే మనం ఈ సాధు లక్షణాకే అపవిత్రం తల్లి.